నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో పోషకాలు నిండిన హెల్తీ టిఫిన్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనం మార్నింగ్ టైంలో సింపుల్గా అయిపోయే టిఫిన్, అది కూడా మంచి పోషకాలతో చేయాలనుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. 5-10 నిమిషాల్లోనే చేసేయచ్చు. చాలా రుచిగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. అంతేకాదు, ఇలా మనం బ్రేక్ఫాస్ట్లోకే కాదు సాయంత్రం స్నాక్స్లోకి చేసిన పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మరి ఆలస్యం చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే ఈ హెల్తీ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు అలసందలను తీసుకోండి. వీటిని బొబ్బర్లని అలాగే అలసందలని అంటుంటారు. అలాగే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, వీటికంటే కూడా కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉంటాయి. అలాగే కొన్ని బ్రౌన్ కలర్లో కూడా వస్తుంటాయి. ఏవి తీసుకున్నా సరే ఇలా 1 కప్పు వరకు, అంటే ఒక 200 గ్రాముల వరకు తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ అలసందల్లోకి నీళ్ళను తీసుకొని 7-8 గంటలు బాగా నానబెట్టాలి. ఇక్కడ నేను ఉదయం టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి నైట్కే నానబెట్టి తీసుకున్నాను. నైట్ అంతా చక్కగా నానిపోయాయి. ఇలా నానబెట్టడం వలన నీళ్ళపైన కొంచెం నురగగా వస్తుంది కాబట్టి 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని కుక్కర్లోకి తీసుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే అలసందలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను తీసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా అలసందలు మునిగేటంత వరకు నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి కవర్ చేసి బాగా ఉడికించండి. ఒక్కో కుక్కర్ ఒక్కోలా ఉడుకుతుంది కాబట్టి మీరు వాడే కుక్కర్ని బట్టి అలసందల్ని బాగా ఉడికించండి. ఇక్కడ నేనైతే ఒక 3 విజిల్స్ చేస్తున్నాను. అలసందల సైజ్ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, 3 విజిల్స్ చేస్తే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. మనకు ఈ అలసందలు ఉడికాయో లేదో తెలియడానికి ఒక అలసంద గింజను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చక్కగా ఉడికిపోయాయి కదా. ఇలా మెత్తగా ఉడకాలి. ఇన్ కేస్ మీకు పలుకుగా అనిపిస్తే మళ్ళీ కవర్ చేసి 1-2 విజిల్స్ చేసి తీసుకోండి. ఇలా ఉడికించిన అలసందలను నీళ్లు పడకుండా తీసుకుంటూ ఇంకో గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ మనం నీళ్లను కరెక్ట్గా కొలిచి తీసుకున్నాం కాబట్టి నీళ్లు కూడా పెద్దగా మిగిలిపోలేవు. 1-2 టీ స్పూన్లు అలా మిగిలిపోయాయి. సో ఇలా నీళ్లు లేకుండా అలసందలను ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు వీటికి పోపు పెట్టడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-1.5 టేబుల్ స్పూన్ నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక 7-8 వెల్లుల్లిపాయని దంచి కానీ లేదా సన్నగా చాప్ చేసి కానీ తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పును, మినప్పప్పును, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మరో 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేయండి. వీటిని ఇలా కాస్త ఫ్రై చేశాక ఇందులోనే కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 ఉల్లిపాయను ఇలా పొడుగా కట్ చేసి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయల్ని చుంచి తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువను తీసుకోండి. ఇలా ఇంగువ వేయడం వలన పుట్టకి హాయిగా ఉంటుంది. సో ఇప్పుడు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఒక 1/4 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టిన అలసందలను తీసుకోండి. అలాగే ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమును, కొంచెం కొత్తిమీర తురుమును తీసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. అలసందలు హెల్త్కి చాలా మంచివండి. ఇందులో ప్రోటీన్ అయినా, మినరల్, ఫైబర్ అయినా చాలా బాగుంటుంది. కాబట్టి మనం రోజు తినే టిఫిన్లో వారానికి 1 రోజు చొప్పున వీటిని తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది. సో ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇలా పక్కకు తీసుకున్నాక ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వలన ఇవి కొంచెం పుల్ల పుల్లగా చాలా రుచిగా అనిపిస్తాయి. ఇలా నిమ్మరసాన్ని తీసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ని మంచి హెల్తీగా చేసుకుని తినాలంటే ఇలా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.